అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 8th జనవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, క్రాంతి బత్తిన్ గారితో ఇంటర్వ్యూ. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియో. దాదాపు 40 నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో చాలా అంశాలు, చాలా సెక్టార్స్, చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడడం జరిగింది. సో చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ కూడా. కాకపోతే ఫుల్ ఇంటర్వ్యూ పెడితే 40 నిమిషాలు మన వాళ్ళకి చూసే ఓపిక లేదు కాబట్టి దాని చిన్న చిన్న బిట్స్గా ఒక 5 to 6 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి, దాన్ని చిన్న చిన్న బిట్స్గా చేసి పెడదామని అనుకున్నాను. అందువల్ల నేను ఫస్ట్ పార్ట్ పెట్టాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్ని పార్ట్స్ చూడండి. వీలుంటే కొద్దిగా మీ వైపు నుంచి సపోర్ట్ నాకు కావాల్సింది ఏంటంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో వాటిని షేర్ చేసే ప్రయత్నం చేసి కొద్దిగా రీచ్ ఎక్కువగా ఉండే రీచ్ పెరగటానికి కొద్దిగా మీ వైపు నుంచి కృషి కావాలని ఒక్కటి కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే అదొక్కటే మీరు చేసే పని ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ. అండ్ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్, నికే ఆల్మోస్ట్ 0.5% డౌన్, హాంకాంగ్ 1% డౌన్, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మెజారిటీ బట్టి చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం చూస్తే మన మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 40 పాయింట్స్ డౌన్తో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇనీషియల్ కిక్ స్టార్ట్ ఏమో కొద్దిగా నెగిటివ్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే నిన్న దాదాపు 1528 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన మార్కెట్స్లో సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయడం జరిగింది. రూపీ 31 పైస్ రికవర్ అయ్యి 89 రూపీస్ 87 పైస్ దగ్గర క్లోజ్ కావడం చాలా స్ట్రాంగ్ ఇది మూవ్ అండ్ చాలా స్ట్రాంగ్ రికవరీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ నేపథ్యంలో. సో యాజ్ ఆఫ్ నౌ నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.16% మేర లాభాలతో ముగియగా S&P 500 దాదాపుగా 0.5% మేర, డౌ జోన్స్ దాదాపు 1% మేర నష్టాలతో అయితే ముగిశాయి. డౌ రిట్రీట్ ఫ్రమ్ రికార్డ్ హైస్ నుంచి కొద్దిగా వెనక్కి రావటం. అండ్ గోల్డ్లో కూడా చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. గోల్డ్ అండ్ సిల్వర్లో గరిష్ట స్థాయికి వెళ్ళిన తర్వాత గోల్డ్ $4,450 పైన స్టిల్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $78 పైన ట్రేడ్ అవుతుంది. ఆయిల్ పరంగా $60 దగ్గరే ఆయిల్ కొట్టుమిట్టాడుతుంది. క్రిప్టోలో బిట్ కాయిన్ $91,000 దగ్గర ఉంది. సో అండ్ దీనికి తోడు గ్రీన్లాండ్ని చేజిక్కించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో సో ఇది మళ్ళీ ఎలా టర్న్అవుట్ అవుతుంది, మళ్ళీ జియోపొలిటికల్ టెన్షన్స్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అలా కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఆయన ఆల్రెడీ వెంజువెలా అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ని చేజిక్కించుకోవడం ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఎలాంటి రామిఫికేషన్స్ ఉంటాయో అయితే చూడాలి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఏంజిల్ 1 జనవరి 15వ తారీఖున బోర్డు భేటీ కాబోతుంది. స్టాక్ స్ప్లిట్ అలాగే ఇంటర్మ్ డివిడెండ్కి సంబంధించి అదే రోజున డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కంపెనీ అనౌన్స్ చేస్తుంది. టాటా స్టీల్ బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ని ఈ క్వార్టర్లో అయితే అనౌన్స్ చేసింది. బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ క్రూడ్ ఇది 12% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ జంప్ అయితే ఉంది. ఇండిగో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ అడిగింది ఇండిగోని. సో ఎప్పుడైతే ఈ మ్యాసివ్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ జరిగాయో లాస్ట్ మంత్లో, అన్డ్యూ బిజినెస్ ప్రాక్టీసెస్, అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్తో అధిక టికెట్ రేట్లు వసూలు చేశారా లేదా అన్న దాని మీద ఇండిగో మీద ఒక కంప్లైంట్స్ వచ్చిన తరుణంలో దాని మీద స్టడీ చేయడానికి ఇది ఎటర్నల్కి సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ అయింది ఇది కాదు. శ్రీరామ్ ఫినాన్స్కి ప్రాక్సీ అడ్వైజర్స్, 3 ప్రాక్సీ అడ్వైజింగ్ ఫర్మ్స్ అందరూ కూడా 3 ప్రపోజల్స్కి లైక్ జపాన్ బేస్డ్ MUFG బ్యాంక్కి వాటా విక్రయం, అలాగే వీటన్నిటికీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమోదం తెలిపే విధంగా, వాళ్ళకి మద్దతును తెలిపే విధంగా ప్రాక్సీ అడ్వైజర్స్ అందరూ కూడా సిద్ధమయ్యారు. యునైటెడ్ బ్రివరీస్ కింగ్ఫిషర్ స్మూత్ పేరుతో మరొక కొత్త స్ట్రాంగ్ బీర్ని లాంచ్ చేసింది నెక్స్ట్ జన్ కన్జ్యూమర్స్ని క్యాటర్ చేయడానికి. అలాగే వివిధ ప్రాంతాల్లో చిల్లర్స్ని కూడా తమ సంఖ్యను మరింతగా పెంచబోతున్నాము 30% పైగా అండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో. దీంతో తమ బీర్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని చెప్పి యునైటెడ్ బ్రివరీస్ అయితే కాన్ఫిడెంట్గా చెప్తోంది. గ్లాండ్ ఫార్మాకి ఏ జెనరిక్ ఇంజెక్టబుల్ ఆఫ్థాల్మిక్ ఫోకస్డ్ ఫార్మా సొల్యూషన్స్ని వీళ్ళకి USFDA నుంచి ఆమోదం లభించింది. కంజంక్టివిటిక్స్కి సంబంధించిన డ్రగ్ ఇది. సో ఇది అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే ఇన్ఫోసిస్ కాగ్నిషన్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది టు డిప్లాయ్ AI సాఫ్ట్వేర్
Devin globally. Balaji Amines becomes eligible for an industrial promotion subsidy. 258 crores కి ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్సిడీలో భాగంగా వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. స్వరాజ్ ఇంజన్స్కి బీఎస్సీ ఎన్ఎస్సీ నుంచి వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. నాన్ కంప్లైన్స్ ఆఫ్ సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ తగ్గట్టు నాన్ కంప్లైన్స్ ఉన్నారు అన్నాక దీని నేపథ్యంలో హడ్కో సైన్స్ ఎంఓయూ విత్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ 1 lakh crore అసిస్టెన్స్ ఫర్ 5 years. ఒకటి హడ్కోకి సంబంధించి. మిడ్వెస్ట్కి రిసీవ్స్ క్వారీ లీజ్ వర్క్ ఆర్డర్ ఫర్ మైనింగ్ కలర్డ్ క్వాడ్జైడ్ బ్లాక్స్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇవి పెద్దగా విపరీతంగా న్యూస్ ఫ్లో ఉన్న అవైతే ఏమి జఫ్ను కనిపించట్లేదు. ఐఆర్బీ ఇన్ఫ్రా డిసెంబర్ టోల్ కలెక్షన్ 12% మేర పెరిగినట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా సీన్ ఎక్స్పాండింగ్ అట్ స్ట్రాంగర్ 7.4% దిస్ ఫిజికల్ 7.4% గ్రోత్ రేట్. సో డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారా డెడ్ ఎకానమీ అన్నది ఇప్పుడు 7.5% ప్రపంచ వృద్ధి రేటు కంటే రెట్టింపు వృద్ధి రేటుని మనం సాధిస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. పాజిటివ్ పాలసీ రిఫార్మ్స్ అండ్ కార్పొరేట్ రిపోర్ట్ కార్డ్స్. సో ఇవన్నీ పక్కన పెట్టినా కూడా $4 trillion ఎకానమీని క్రాస్ చేసి మనం పైకి దూసుకువెళ్తున్నాము. అన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ వివిధ విభాగాల్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా చూపిస్తున్న తరుణంలో 7.4% మేర వృద్ధి రేటుని ఈసారి నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా నెంబర్స్ అయితే మనం చూస్తున్నాము. ప్యూర్ కస్టమ్స్ డ్యూటీ స్లాబ్స్లో ఎలా అయితే జిఎస్టీ స్లాబ్స్లో మార్చారు, ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ స్లాబ్స్ని కూడా 8 నుంచి 5కు కుదించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు కూడా అయితే చూస్తున్నాము. ఈక్విటీ 10 నుంచి 12% మేర 2026లో వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ది అనలిస్టులు కానీ మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ కానీ మ్యూచువల్ ఫండ్ నిర్వహించే ఎండీలు కానీ ఈసారి హైయెస్ట్ సింగిల్ డిజిట్ ఆర్ఎల్స్ డబుల్ డిజిట్లో వెరీ ఇనీషియల్గా ఉన్న వరకు మాత్రమే మనకు రిటర్న్స్ ఈసారి ఈక్విటీ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది కూడా మెజారిటీ ఆఫ్ ది చెప్తున్న అంశం. సో మన ఎక్స్పెక్టేషన్స్ని టోన్ డౌన్ చేసుకోవాలి. ఎఫ్పిఐస్ మెజారిటీ ఈసారి ఎఫ్ఎంసీజీ, ఫినాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్ అండ్ క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడము ఆర్ఎల్స్ నిధులను ఉపసంహరణ చేసుకొని ఐటీ, కన్జ్యూమర్ సర్వీసెస్, మెటల్స్ అండ్ మైనింగ్, టెలికాం, కన్స్ట్రక్షన్ వైపు తమ నిధులను మళ్లించారు. సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఫినాన్షియల్ సర్వీసెస్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ మెల్లగా ఐటీకి రావడం అనేది కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ డిఫెన్సివ్ బెట్స్ వైపే వీళ్ళు వస్తున్నారు అనేది కూడా ఒక అర్థం చేసుకోవాలి మనం. స్ట్రాంగ్ అప్డేట్స్ ఫ్రమ్ బిగ్ ప్లేయర్స్ లైక్ జ్యువెలరీ కంపెనీస్. సో టైటాన్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, సెంకో జ్యువెలర్స్, ఇదే కోవలో ఉన్న తంగమాయిల్ కానీ అండ్ త్రిభువన్ దాస్ భీమ్జీ జ్యువెలరీ, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా గత 2 to 3 days నుంచి యాక్టివేట్ అయితే చూస్తున్నాం. 2 నుంచి 16% మేర స్టాక్స్ అయితే పెరిగాయి. అండ్ గోల్డ్ వాల్యూమ్స్ తగ్గినప్పటికీ కూడా ఆ ప్రైస్ పెరగటం వల్ల వీళ్ళకు కలిసి వచ్చిన అంశం. దీని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా వాళ్ళకి ఏదైతే ఇతర ప్రాంతాల్లో ఉంటాయో అక్కడి నుంచి కూడా సేల్స్ బాగా పెరుగుతుండడం అనేది వాళ్ళందరికీ కలిసి వస్తున్న అంశం. ఈసారి మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ని కంపెనీస్ అనౌన్స్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది. ఐపీఓ గ్లిటర్ డ్రాస్ సెక్టార్స్ నాట్ నోన్ టు ఫ్రీక్వెంట్ దలాల్ స్ట్రీట్. సో వివిధ విభాగాల నుంచి డబ్బులు అయితే సమీకరణ కోసం ఐపీఓకి జనాలు వస్తున్నారు. మన వాళ్ళు కూడా అదే స్థాయిలో వాళ్ళని రివార్డ్ చేస్తున్నారు. సో ఐపీఓ ఈసారి కూడా మరింత 2026లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దాదాపు 40,000 కోట్ల రూపాయల పైగా నిధుల సమీకరణ ఈసారి జరగబోతోంది 2026లో కూడా. భారత్ కోకింగ్ కోల్ మన మినీరత్న పిఎస్యు కోల్ ఇండియా నుంచి వస్తున్న ఐపీఓ ఇది. వాళ్ళకి చెందిన కంపెనీ. ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1,000 కోట్ల రూపాయల వరకు దీని నుంచి సమీకరించబోతోంది. ₹10 ఫేస్ వాల్యూ కలిగిన కంపెనీ. రీటైల్ పోర్షన్ 35% మాత్రం ఫిక్స్ చేశారు. కొద్దిగా రిస్క్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే పీర్ కంపారిజన్ పరంగా ఎవరు లేరు. కన్సిడరింగ్ యాన్యువలైజ్డ్ ప్రాఫిట్ ఫర్ FY26 PE ఈజ్ 43. బట్ లాంగ్ టర్మ్ ప్లే ఉన్నవాళ్ళు, కొద్దిగా డీసెంట్ మీనింగ్ఫుల్ రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ భారత కోకింగ్ కోల్ అనేది ఒక మంచి ఐపీఓ కూడా ఉంటుంది. ప్రైస్ కూడా అట్రాక్టివ్ ప్రైస్ ఉంది కాబట్టి డీసెంట్ ఒకసారి ఒక లాట్ అప్లై చేసుకోవచ్చు. ఆర్మీ సెట్ సైట్స్ ఆన్ ఇండిజినస్ సూసైడ్ డ్రోన్స్ని చేయడానికి మన ప్రత్యర్థుల డైరెక్ట్గా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని మట్టు పెట్టడానికి, అక్కడ సూసైడ్ చేసుకునే విధంగా డ్రోన్స్ అండ్ స్పూఫింగ్కి కానీ లేదంటే నెట్వర్క్కి దొరకకుండా ఉన్న డ్రోన్స్ని తయారు చేసే క్రమంలో ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ని అయితే ఇవ్వబోతోంది. వివిధ కంపెనీలు అయితే ఉన్నాయి. ఒకవేళ L2లో వస్తే, అంటే ఇద్దరు లోయెస్ట్ బిడ్డర్స్ వస్తే వాళ్ళలో 60-40 స్ప్లిట్ చేసి 2 లోయెస్ట్ బిడ్డర్స్కి ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే యోచన చేస్తుంది. ఇలా టాటా అడ్వాన్స్
లాంచ్డ్ సిస్టమ్స్ ఒకటి, అదాని డిఫెన్స్, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ విభాగంలో పోటీ పడేందుకు. దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ కూడా వాళ్ళకి రావచ్చు. ఐనాక్స్ క్లీన్ 3,100 కోట్ల రూపాయల వరకు రైజ్ చేయబోతోంది. డీల్ వాల్యూస్ దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు కంపెనీకి వాల్యుయేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంత రైజ్ చేయబోతున్నారు. టీవీఎస్ రేస్ పాస్ట్ ఓలా టు టాప్ ఈ టూ వీలర్ సేల్స్. ఈ టూ వీలర్ సేల్స్లో టీవీఎస్ ముందుకు వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ని పక్కన పెట్టి వైల్ ఇండస్ట్రీ సేల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ గ్రూ బై 11.4%. ఇప్పుడు దాదాపు 12,79,951 యూనిట్స్ క్యాలెండర్ ఇయర్లో 25లో సేల్ అయ్యి ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ వీలర్స్. ఇందులో టీవీఎస్ 30% మేర వదిన నమోదు చేసి దాదాపు 2.99 లక్షల దాదాపు 3 లక్షల వాహనాలని ఈసారి విక్రయించగలిగింది. ఓలా 2 లక్షలకే పరిమితం అవ్వడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది 19వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి, నేమ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ఇప్పటివరకు ఎన్నో బ్యాచెస్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనం సక్సెస్ఫుల్గా రన్ చేశాము. సో 4 నెలల పాటు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ తర్వాత కూడా ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునేందుకు ఒక మెంటార్ మీకు అందుబాటులో ఉంటారు. పొజిషన్స్ తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ, హెడ్జింగ్ విషయంలో కానీ, ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, నేమ్ ఇట్, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేందుకు ఒక మనిషి ఉంటారు. కాబట్టి మీకు ఎప్పుడు సందేహాలు ఉన్నా కూడా ఒక మనిషికి మీరు ఎంత నేర్చుకున్నా సరే ఎప్పుడన్నా ఒక హెల్పింగ్ హ్యాండ్, అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఒక మనిషి మీకు ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ఎక్కడా లేదు. సో ఈ బెనిఫిట్ని మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని వివరాలకి మన రెగ్యులర్ నెంబర్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబర్స్. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేలో జేడీపీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐటీ కంపెనీస్ డబుల్ డౌన్ ఆన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమిడ్ ఏఐ డిస్రప్షన్ ఒకటి. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకప్పుడు రీటైలర్స్కి డార్లింగ్గా ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ మళ్ళీ మెల్లగా తమ పట్టును పెంచుకుంది. 67% మేర పెరిగి 43 రూపాయల మార్కుని క్రాస్ చేయడం అయితే చూసాము. టాటా ఎలక్షన్ అనూహ్యంగా 9.5% మేర పెరిగింది. సెన్కో గోల్డ్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 82 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ల నుండి జంప్ అయితే చూసాం. టాటా స్టీల్ వరుస లాభాలకు బ్రేక్ పడింది. నిన్న కొద్దిగా వెనక్కి రావడం కూడా చూసాం. రూరల్ ఎకానమీ వల్ల ట్రాక్టర్ సేల్స్ అనూహ్యంగా అయితే పెరిగాయి. 2025 క్యాలెండర్ ఇయర్లో 9,96,633 ట్రాక్టర్స్ సేల్ అయితే జరిగింది. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా 23.88, మహీంద్రా అండ్ మహీంద్రాకి చెందిన స్వరాజ్ 18.72% మేర, అంటే ఓవరాల్గా 41-42% మేర మార్కెట్ షేర్ని వీళ్ళు కైవసం చేసుకున్నారు. ఎస్కాట్స్ కుబోతా తర్వాత 11% మేర, ఐషర్ ట్రాక్టర్స్ 6.2% మేర మార్కెట్ వాటాని కైవసం చేసుకుంది. స్టిల్ ఇంకా రూరల్ ఎకానమీ గ్రో అవుతున్న కొద్దీ వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.